చెప్పు భార్గవి ఓటేసుడు అయిపోయాయి పైసలు బాగా ఓటుకు అటు ఇటు అందరికి పైసలు ఇచ్చిరట నాకు కూడా ఇస్తారు కావచ్చు అని అప్పటిదాకా కూర్చున్నాను వచ్చేదాకా ఇస్తారు కావచ్చు అని అప్పటిదాకా కూర్చుంటుంది మళ్ళీ గీడ కూర్చుని ప్రచారం చేసే కాడ అందరు కైకిలు ఇస్తున్నట్టు కానీ చెప్పలే నాకు చెప్పిర్రు అందరు చెప్పిర్రు అయ్యో నాకు చెప్పిర్రు అక్కలు చెప్పిర్రు అందరు చెప్పిర్రు మంచిగా చెప్పిర్రు నాకైతే ఎవరు చెప్పలే ఆడికి పోయినాక ఆడ ముసలమ్మలు అమ్మలు అమ్మలు ఉండి అంటారు అయ్యో నువ్వు కూర్చోలేదేంది ఇక్కడ కైకిలు ఇస్తారట నువ్వు కూర్చో పైసలు వస్తాయి ఎందుకు రాలే అంటారు అయ్యో పైసలు వస్తాయి నాకెవరు చెప్పలేదు కాదు అని అంటే కూర్చో అంటారు వాళ్ళు ఎంతమందిని రాసుకున్నారో ఏమో మళ్ళీ పోయి నేను పోయి కూర్చున్నాక నువ్వు మధ్యరాత్రి నీ పేరు రాయలు ఏం రాయాలి అంటుంది కదా చెప్తారు కూర్చోమన్న లేడు ఇస్తారు రాసేటోళ్ళు వేరే ఉండరా అటు ఓటు పైసలు రాతాయి కూర్చున్నందుకు వేరే ఉత్తమ 400-500 కొనిసమ్మని చెప్పడానికి ఏ పార్టీ అయితే కానీ పార్టీకి కానీ సపోర్ట్ చేయద్దు మనం జస్ట్ అంతే అట్లా నిలబడితే కైకిలు వస్తుందని మనకి నేమ్ మెన్షన్ చేయకు ఆడ కూర్చో అయితే నేను ఆడికి ఓటేదానికి మన ఇద్దరం పోతున్నామా పోతుంటే నేను వాళ్ళు మాట్లాడుతురుగా నీతోని అయితే ఆడ నీకు అడిగిపోయినాం దీపాడ కూర్చుందాం చెట్టు చిన్న గల్లి ఇంకా ఓటు వేయడానికి వాళ్ళు వస్తా అన్నారు కదా నేను ఆడ కూర్చున్నా ఆడ ఆగినాక వాళ్ళు అంటారు కూర్చో ఈడ కూర్చో అని అంటారు ఎందుకు అని అంటే కూర్చో ఇంకేంది ఈడ కూర్చో మాతో పాటు కైకిలు వస్తుంది అని అంటారు కైకిలు ఎక్కడ అని నేను అంటాను అయ్యో కూర్చున్న వాళ్ళ కైకిలు ఇస్తారట కాదు నాకు తెలిసింది అందుకే మాకు చెప్పినారు మేము వచ్చినాం అవునా అయ్యో మాకు తెలియదు మాకేమో తెలియదా ఏం లేదా మీరు చెప్పిన మా పేరు రాయించిన మేము వచ్చి కూర్చుంది అంటే ఏమో ఎవరు రాసిరు అంటారు కూర్చో అంటారు కానీ అంత అయిపోయినా ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇవ్వకపోతే ఏంటంటారా అందుకే ఇస్తారు కూర్చోమన్న వాళ్ళు ఏమంటారు అంటే నీకు కూడా కైకిలు వస్తే కూర్చో అంటారు కానీ ఇచ్చేటోళ్ళు వేరే ఇచ్చేటోళ్ళు ఎన్ని పేర్లు రాసిరు ఎంతమంది పేర్లు రాసిరు వాళ్ళకి ఎంతమంది నువ్వు ఎక్స్ట్రా ఉంటే నీకు ఎట్లా ఇస్తారా అందుకే ఇక కూర్చొని దండగ అవుతాను మళ్ళీ సపరేట్ కూర్చోవాలి అనిపించింది నాకు కూడా కైకిలు వస్తుంది కూర్చున్న తర్వాత అయితే అనిపిస్తే కైకిలు ఇస్తే తీయకుంటే మరి కొంచెం కూర్చుంటే టైం పాస్ కానీ కూర్చోపోయినా ఇక నాకు చింతకాయ కొట్టుకుని ఉత్త కూర్చుంటే ఆడ ఉత్త కూర్చొని ఏం చేయాలి ఆడ కైకిలి మునుగుతా చింతకాయ కొట్టుకుని అందుకే మళ్ళీ సపరేట్కి వచ్చిన ఇదన్నీ ఇంత పని అయిపోతుంది అట్టి ఉన్నప్పుడు మళ్ళీ వర్షం మబ్బులు వస్తున్నాయి కదా మబ్బులు వస్తే మళ్ళీ చింతకాయ ఉండదు ఏమండి అదంటే ఇవాళ ఒక్కరోజు అయిపోతుంది అరే కానీ ఇట్లా కేరీ అయిపోయారు మనల్ని కేరీ ఎత్తలేరు ఏం చెత్తలేరు మనం అంటే లెక్కలేదు అయ్యో మన పేరు రాసుకుంటే మనకు ఒక కైకిలు వచ్చాను బాధ వాళ్ళకి మనం ఎవరో తెలుసా ఫస్ట్ తెలియదు కావచ్చు మరి మనం మర్చిపోయారు మనల్ని మనం తెలియదు ఎక్కువ శాతం తెలిస్తే మనకు తెలియదు లెక్క ఆడికి మంది నిండినట్టున్నారు ఆడికి లెక్క మనం ముందట ఎప్పుడైనా ముందట ఇటు వచ్చి ఊరికే కూర్చుంటాను కూర్చోపోతుంది బయట కూర్చున్నా మన పేర్లు రాసుకుంటారు అందులో బయట కనబడితేనే నేను ఇంట్లో పని చేసుకుని ఇంట్లో కూర్చొని ఉంటే బయట ఎవరు వెళ్తారు అవునంటే కొత్తగా లాస్ అవుతుంది మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు చూసుకుందాం మళ్ళీ ఎలక్షన్లు మళ్ళీ రావా ఏమన్నా కిచెన్ ఎలక్షన్లు అద్దా అది తినేది ఈసారి గట్టిన ఆశపడి వస్తాయి అంటే పైసలు ఇస్తేనే ఓటేసని కాదు కానీ అందరికి రాగా మనకు రావాలన్నమాట కాదా పైసలు ఇవ్వకుండా ఓటేసుడే ఎందుకంటే ఓటు అయిపోతే చచ్చిపోయినట్టే లెక్కనట్టు మనుషులు ఏనంటే లెక్కనట్టు ఇప్పుడు దేశంలో ఉన్న వాళ్ళు వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళు వేయకపోతే చచ్చిపోయినట్టే లెక్క నువ్వు ఏ పడుతుంది ఇది నిజమేనట్టు అందుకే నేను ఊరికి పోయినా వీలు కాదు నీకు చెప్పన్నా నేను ఊరికి పోయినా వారం 10 రోజులు అవుతుంది తర్వాత ఓటేయ్యా ఏం వాళ్ళ ఇటు ఇంకా 4 రోజులు ఉంటాయి ఎంత ఉండొచ్చు ఎండాకాలం సెలవులలో అంటే ఓటేయాలి ఓటు లేకపోతే మనిషి లేదు అనబట్టు మళ్ళీ కార్యకర్తలు నాయకులు ఉన్నారని నేను బతకచ్చారు ఇప్పుడు ఇంపార్టెంట్ రానోళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు అయ్యో లేనట్టే అని అన్నారు కదా ఆడ మా ఊరిపోయిన కాడ అందరూ
ఓటేయకపోతే మనిషి అయినట్టు గట్లే ఉంటుంది మనిషి ఉన్న ఓటే రానబట్టి లేదు ఇప్పుడు రానని మస్తు మంది నన్ను చూసి అన్నాను అట్లయితే ఇంటికన్నా నుండి అనవసరం ఛార్జ్ పెట్టుకొని ఇటు దాకా ఎందుకంటే ఇక వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు కానీ వాళ్ళని ఇవ్వను నా ఛార్జ్ బస్ ఛార్జీలన్నీ ఇవ్వరాను గట్టుంటుంది లంచానికి ఓటేసినట్టు అయిపోతుంది ఇక అదో మనకు ఇచ్చేటోళ్ళు ఇవ్వకనన్నా బస్ ఛార్జీలు అన్నీ ఇయ్యరా ఇక ఇచ్చేటోళ్ళు అంటే ఇక వాళ్ళ అదృష్టాలు మంచిగా ఉన్నాయి ఇక మనం నొక్కలన్నా విలువ పైరి ఎవరన్నా ఇంత చిన్నగా ఏదైనా చెప్పి పంపినా పోదు కదా ఏదైనా చిన్నపిల్లలు ఎవరన్నా చిన్నపిల్లలు చేయకపోతే పోదువా ఇక అంటే పైసలు ఆశకు కైకి వస్తుందని ఆశకు ఎవరితో చెప్పాలి దొరకపోదు మనం అంతేనా ఎట్లా అంత ఎలక్షన్లు అనుకుంటే ఎలక్షన్లు అయిపోయాయి